అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 14. అర్జున్ తండ్రి మరణానికి ముందు రాఘవ్కు ఇచ్చిన సందేశం. అర్జున్, సిరి, విక్రమ్ పెన్ డ్రైవ్ తీసుకొని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అర్జున్ తండ్రి పంపించిన వీడియోని చూస్తున్నారు. అర్జున్, సిరి, నందిని, విక్రమ్ అందరూ ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. వీడియోలో రాఘవ్ కనిపిస్తాడు. ఆ వీడియో చూస్తున్నారంటే నేను మీ మధ్య లేనట్టే అని రాఘవ్ చెప్తాడు. అది విన్న అర్జున్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రాఘవ్ అర్జున్కి ఒక హెచ్చరిక. రాఘవ్, నా చుట్టూ ఉన్న కొందరు నన్ను మోసం చేస్తున్నారు అర్జున్. అది నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఉంటాడు ఆ వీడియోలో. నేను సేకరించిన ఆధారాలు ఒక రహస్య ఫైల్లో ఉంచాను. అందరూ ఉత్కంఠగా వింటారు. రాఘవ్, ఆ ఫైల్ని నేను ఒక పాత ఫ్యాక్టరీలో దాచాను అని చెప్పి ఉంటాడు ఆ వీడియోలో. ఇవన్నీ వింటున్న విక్రమ్, సిరి, అర్జున్ ఆశ్చర్యపడతారు. అర్జున్, ఆ పాత ఫ్యాక్టరీ ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్, అక్కడికి వెంటనే వెళ్ళాలి. ఆ ఫ్యాక్టరీని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఎక్కడుందో మనం చూడాలి అని బయలుదేరుతారు. సూర్యప్రకాష్ మరింత కోపంగా ఉంటాడు. మరోవైపు సూర్యప్రకాష్ తను దాచుకున్న ప్రదేశంలో ఒక వీడియో చూస్తున్నాడు. అది ఏమిటంటే, రాఘవ్ చనిపోయినా నన్ను వదలలేదు. అతను కోపంతో టేబుల్పై చేయితో గట్టిగా కొడతాడు. రాఘవ్ చనిపోయి నన్ను మరింతలా వేధిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంటాడు సూర్యప్రకాష్. ఒక పాత ఫ్యాక్టరీ ప్రయాణం సాగుతుంది. అర్జున్, సిరి, విక్రమ్, నందిని ఒక పాత ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఆ చోటు మొత్తం బాగా పాడైపోయి ఉంటుంది. దాన్ని చూసిన సిరి చాలా ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఎలా దాచి ఉంటారు, ఎలా మనం వెతకాలి అని ఆలోచిస్తారు. ఇక్కడ ఏదైనా దొరుకుతుందా అని అందరూ చెరువు పక్క వెళ్ళి వెతుకుతూ ఉంటారు. విక్రమ్, రాఘవ్, చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. మనం దాన్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి అని నలుగురు నలువైపులా వెతుకుతూ ఉంటారు. వారు ఫ్యాక్టరీలో తలా ఒక దిక్కు వెతుకుతుండగా ఒక పాత అల్మారా వెనుక రహస్య తలుపు గది కనిపిస్తుంది. అర్జున్ దాన్ని చూసి వెంటనే తెరుస్తాడు. లోపల ఒక చిన్న గది కూడా ఉంటుంది. ఆ గది లోపల ఒక ఆధారాల పెట్టె, ఆ గదిలో ఒక ఇనుప పెట్టె కనిపిస్తుంది. అందరూ ఉత్కంఠగా చూస్తారు. వెంటనే ఆ ఇనుప పెట్టె దగ్గరికి వెళ్ళి అర్జున్ ఆ పెట్టె తెరుస్తాడు. ఆ పెట్టెలో కొన్ని పాత ఫైళ్ళు, ఫోటోలు, ఇంకా కొన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది అర్జున్కి. ఒక ఫోటో చూసి అర్జున్ చాలా షాక్ అవుతాడు. ఆ ఫోటోలో రాఘవ్, ఇంకా సూర్యప్రకాష్, ఇంకా మరో వ్యక్తి కూడా ఉంటారు. సిరి, అర్జున్, విక్రమ్, నందిని, ఈ మూడో వ్యక్తి ఎవరు అని నలుగురు అనుకుంటూ ఉంటారు. విక్రమ్, మనం ఎప్పుడూ చూడని వ్యక్తి, ఎవరితను, ఎందుకు వీరితో పాటే ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ఒక కొత్త విలన్ వచ్చినట్టు అనిపిస్తుంది. డాక్యుమెంట్లో ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరే మహేంద్రవర్మ. నందిని ఆశ్చర్యంతో, నేను ఈ పేరు ఎక్కడో విన్నాను, కానీ నాకు గుర్తుకు రావడం లేదు.
ఖచ్చితంగా నేను ఈ పేరు విన్నాను అర్జున్ అని అర్జున్కి చెప్తుంది. అంటే సూర్యప్రకాష్ ఒక్కడే కాదు, ఇంకా ఎవరెవరో ఉన్నారు దీంట్లో అని అర్జున్ అంటాడు. అప్పుడే ఫ్యాక్టరీ బయట కార్ల శబ్దం వినిపిస్తుంది. విక్రమ్ కిటికీ నుంచి చూస్తాడు. విక్రమ్, అర్జున్, మనం ప్రమాదంలో ఉన్నాం. బయట సూర్యప్రకాష్ మనుషులు నిలబడి ఉంటారు. ఇక్కడి నుంచి ఎలాగైనా మనం తప్పించుకొని వెళ్ళాలి. ఈ ఫైలు వారి చేతుల్లో పడనివ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటాడు విక్రమ్. వెంటనే అందరూ పారిపోవడానికి సిద్ధపడతారు. ఆ వచ్చిన సూర్యప్రకాష్ మనుషుల్లో కర్రలు, రాడ్లు, గన్నులు కనపడతాయి. సూర్యప్రకాష్ బయట నిలబడి నవ్వుతాడు. సూర్యప్రకాష్, అర్జున్, నాకు ఆ ఫైల్ ఇచ్చేయి. మీకు ఏమీ కాదు, మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీరు నాకు ఆ ఫైల్ ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాను అంటూ గట్టిగా అరుస్తాడు. అర్జున్ ఆ ఫైల్ని పట్టుకొని వదలడు. సిరి అతని పక్కనే నిలబడుతుంది. ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఎపిసోడ్ 15లో ఈ మహేంద్రవర్మ ఎవరు? ఫైల్లో ఇంకా ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? అర్జున్, సిరి ఆ ఫ్యాక్టరీ నుంచి బయటపడగలరా? సూర్యప్రకాష్